తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదానికి గురైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్న సమయంలో ఫ్లైట్ క్రాష్ అయి దట్టమైన పొగలొచ్చి మంటలెగిసిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎమిరేట్స్ 777 విమానం పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు జెట్ విమానం కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. నిన్న ఉదయం దుబాయ్ నుంచి మంగళూరు బయలుదేరిన జెట్ ఫ్లైట్ లో పొగలు రావడం గమనించిన ప్రయాణికులు క్రూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంగళూరు సమీపంలో ఇది గుర్తించిన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కావాలని మంగళూరు ఏటీసీని సంప్రదించారు. కానీ అక్కడ ల్యాండింగ్ కు అధికారులు ఒప్పుకోకపోవడంతో తిరిగి దుబాయ్ వెళ్లి అక్కడ ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టెక్నికల్ ఇష్యూ క్లోజ్ అయ్యాక ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించినట్లు చెప్పారు విమాన సంస్థ ప్రతినిధులు. తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదానికి గురైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్న సమయంలో ఫ్లైట్ క్రాష్ అయి దట్టమైన పొగలొచ్చి మంటలెగిసిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎమిరేట్స్ 777 విమానం పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు చూసుకుంటే జెట్ విమానం కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. నిన్న ఉదయం దుబాయ్ నుంచి మంగళూరు బయలుదేరిన జెట్ ఫ్లైట్ లో పొగలు రావడం గమనించిన ప్రయాణికులు క్రూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంగళూరు సమీపంలో ఇది గుర్తించిన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కావాలని మంగళూరు ఏటీసీని సంప్రదించారు. కానీ అక్కడ ల్యాండింగ్ కు అధికారులు ఒప్పుకోకపోవడంతో తిరిగి దుబాయ్ వెళ్లి అక్కడ ఫ్లైట్ ను అత్యవసర ల్యాండ్ చేశారు. టెక్నికల్ ఇష్యూ క్లోజ్ అయ్యాక ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించనున్నట్లు చెప్పారు విమాన సంస్థ ప్రతినిధులు.